సార్. చిరంజీవిపై సజ్జల కామెంట్లు, వైసీపీ కాపు నేతలు రివర్స్. ఎస్, చిరంజీవి గారు మొన్న పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ ఒక 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చి తమ్ముడిని ఆశీర్వదించి గెలవాలి, మీరు గెలవండి, మంచి చెయ్యండి అని చెప్పి దీవించారు. తర్వాత సీఎం రమేష్ గారు నిన్న చిరంజీవి గారిని కలవటం, వారు ఆ సందర్భంగా ఒక వీడియో మెసేజ్ని, సీఎం రమేష్ గారికి ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయి, వారిని ఆశీర్వదించండి, వారిని గెలిపించి ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వండి అని ప్రజల్ని రిక్వెస్ట్ చేశారు. మరి దానితో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చిరంజీవి గారి మీద మాట్లాడారు. గుంటనక్కలో తోడేళ్ళు అన్నీ కలిసి వస్తున్నాయి చూడండి అని చెప్పని మాట్లాడారు. దీనితో ఎంటైర్ కాపు సామాజిక వర్గంలోనే కాకుండా మెగాస్టార్ అభిమానులు, ఎంటైర్ సినీ అభిమానులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి ఆయన ఉప్పు కారం తింటారు కదా, ఆయన కూడా మనిషే కదా, ఆయనలో ప్రవహించేది కూడా రక్తమే కదా, ఆయనకి చీము నెత్తురు ఉన్నాయి కదా, ఆయనని పిలిచి, ఆయన్ని హీరోలను తీసుకురమ్మని పిలిచి ఆయన ఆ రకంగా అవమానించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి ఇలా పెట్టించి ఆయన అవమానించి ఆ వీడియోని బయటికి రిలీజ్ చేసి ఆ వీడియోని చిరంజీవి గారి యొక్క స్థాయిని అధపాతాలని తొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ గుర్తుంది కదా, ఆ వీడియో గుర్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారితో జరిగినది. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఆయన దూరం అవుతూ వచ్చారు. ఇప్పుడు తనకి ఆ కోపం ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో, దానిని సందర్భోచితంగా ఎక్కడ వాడాలో ఎక్కడ చెప్పాలో ఆ విధంగా చెబుతూ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. కానీ ఆ చెప్పేటువంటి క్రమంలో తనకి అభిమానులైనటువంటి వాళ్ళు, తనకి స్నేహితులైనటువంటి వాళ్ళు, తన తమ్ముడి కోసం తాను చెబితే దానికి ఆయన ఇష్టానుసారంగా తిట్టేస్తున్నారు. ఒక్కసారి ఆ 2 బైట్లు వింటే అర్థమవుతుంది. అంటే చిరంజీవి గారి మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం ఎక్కడైతే కొద్దిగా ఆ సామాజిక వర్గంలో కానీ, లేదా చిరంజీవి అభిమానుల్లో కానీ, లేదా ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఎక్కడన్నా కొద్ద వైసీపీలో ఉంటే వాళ్ళందరూ కూడా తిరోగమనం అయిపోయారు. వాళ్ళందరూ నిన్నటితోటి వైసీపీకి బాయ్ అని చెప్పేసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అది వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నటువంటి నష్టంగానే చూడాల్సిన పరిస్థితి. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్, నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీ లో ఎంపీ క్యాండిడేట్ గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. అంతేకాదు నాది మంచిది, శుభం, మరింత మంచిది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మొత్తం తోడేళ్ళు, గుంటనక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. మనం ఇందాక ఒకటి వదిలేస్తాం, ముళ్ళ పందులు అని కూడా ఉన్నాయండి. పాపం చిరంజీవి గారి పంది అండి, చిరంజీవి గారిని ముళ్ళ పంది అనొచ్చండి. లాంగ్వేజెస్ అంటే హైనాలు, నక్కలు, గుంట నక్కలు ఏమిటండి ఇది? అంటే వారి తమ్ముడికి మద్దతు తెలియజేయటం,
వాళ్ళ స్నేహితులకి మద్దతు తెలియజేయటం, తిట్టేయటమేనా? ఆయన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. Yeah. కనీసం ఒక తెలుగువాడు, ఆంధ్రా చెందిన వ్యక్తి, ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వస్తే కనీసం పిలిచి గౌరవంగా సత్కరించలేనటువంటి పరిస్థితి, గౌరవంగా ఆయన సన్మానం చేయలేనటువంటి పరిస్థితి. మరి అలాంటిది మీరు ఇవాళ ఆయన పట్టుకొని ఇష్టానుసారంగా మరి ఒక్కడొకవైపు అంట, ఒక్కసారి అని ఓట్లు అడిగితే ఒక్క ఛాన్స్ అని ఓట్లు అడిగి ఓట్లు వేస్తే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని మంచిగా పరిపాలించినట్లయితే ఈరోజు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు. ఈ 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి నష్టం వలన ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటువంటిది 3 ఉదాహరణలు. ప్రత్యేక హోదా విషయంలో మెడలు వంచుతామన్నారు, వాళ్ళు మెడలు వంచారు. రెండోది అమరావతి విషయంలో, రాజధాని విషయంలో వారు చెప్పి మాట తప్పారు. అట్లాగే ఉద్యోగుల విషయంలో, పోలవరం విషయంలో, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి విషయంలో వారు చేసినటువంటి తప్పులు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇన్ని చేశారు. ఇప్పుడు మరలా ఒక్కరు ఒకవైపు, మిగిలినటువంటి పందులు, తోడేళ్ళు, నక్కలు అందరూ ఒకవైపు అట. అదేంటి రాజకీయాల్లో సజ్జల గారు అలా మాట్లాడతారని నేను అనుకోలేదు. ఆయన అలా చిరంజీవి గారిని కూడా అలా అనటం అనేటువంటిది, వాళ్ళు ఇప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు, తీవ్ర ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకని కాపు సామాజిక వర్గం ఇప్పుడు ఈ విషయంలో, లేదా మెగాస్టార్ అభిమానులు కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ అభిమానులు కావచ్చు, ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే మనకు చిరంజీవి గారికి ఒక స్వేచ్ఛ లేదా? ఒక మాట చెబితే దాని మీద అంతటి దాడి చేస్తారా, అంతటి వివాదం చేస్తారా, అన్ని మాటలు అంటారా అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. మురళి వెళ్దాం. ఓకే, మురళి లైవ్లో ఉన్నట్లున్నారు. ఓకే, ఇది ఓవరాల్గా ఇప్పుడు ఎంటైర్ ఈ ప్రభావం 175 నియోజకవర్గాల మీద, అసెంబ్లీ మీద, 25 పార్లమెంటు మీద కూడా దీని ప్రభావం పడబోతుంది. ఎక్కడైతే 1000-2000 ఓట్లతోటి ఎక్కడైనా వైసీపీ గెలిచిద్ది అనుకున్న కాడ దీని దెబ్బతోటి ఫటాష్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా నిన్నటిదాకంటే తిట్టాము మనం, ఎలక్షన్లో ఇప్పుడు తిట్టకుండా ఉండటం మంచిది, చిరంజీవి గారిని తిడితే ఆ ఎఫెక్ట్ కూడా మళ్ళీ వచ్చి పడిద్ది, మేమేదో ఆయన మా వైపు ఉన్నారు, ఆ వైపు ఉన్నారు, ఈ వైపు ఉన్నారు అని చెప్పి మేమేదో షో చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఆ విధంగా వద్దు, మీరు తిట్టినటువంటిది మా కొంపలు మునుగుతున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారని అక్కడ ఉన్నటువంటి మిగిలిన నేతల దగ్గర పోయి దండం పెడుతున్నారట. మరి వారి దెబ్బకి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఏదైనా కొద్దిగా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు డామ్ అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రజలు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది పరిస్థితి ఏర్పడుతుంది. ఒక